వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. మాది రైతు ప్రభుత్వం. రైతు భరోసా కింద 3,600 కోట్లు జమ అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు. 45 రోజుల్లో రైతులందరి ఖాతాల్లోనూ 9,000 కోట్ల రూపాయలు జమ చేయనుంది ప్రజాప్రభుత్వం. ప్రతి నెల రైతు సంక్షేమం కోసం 5,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది. లాభసాటి వ్యవసాయంతోనే బంగారు తెలంగాణ సాధ్యం. రైతు పంట మార్పిడి విధానాన్ని పాటించాలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు సూచించారు. ప్రతి గ్రామాన్ని అంకాపూర్లా తీర్చిదిద్దాలి. సిద్దిపేటపై ఎలాంటి వివక్ష చూపం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేను గెలిపిస్తే మంత్రిని చేస్తానంటూ వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి ప్రభుత్వంలో సముచిత స్థానం ఉంటుందని, వారి అవకాశాలకు భంగం కలగకుండా చూసే బాధ్యత తమదని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణం, ఆర్థిక అభివృద్ధిలో కీలక భూమిక పోషించినందుకు రాజకీయంగా గుర్తింపునివ్వాలనే ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇక మనుగడ సాధించలేదని, ప్రజలు ఆ పార్టీని పునాదుల నుంచి పెకలించారని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రజలు కొన్ని సీట్లు ఇచ్చారని, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం సున్నాకు తెచ్చారని పేర్కొన్నారు. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారని, ఇప్పుడు ఏ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ కు గెలిచే పరిస్థితులు లేవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను ప్రజలంతా ఆస్వాదిస్తున్నారని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు పేర్కొన్నారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. అంకెల గారడీ కాదు, ప్రజల జీవన స్థితిని పెంచే బడ్జెట్. విద్య, వైద్యం, వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యం అంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు స్పష్టం చేశారు. ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు నమ్మకాన్ని, భరోసాను కలిగించింది. తెలంగాణలో పుట్టడం అదృష్టంగా భావించేలా ఉంది. బడ్జెట్ అంకెల గారడీ కాదు, ప్రజల జీవన స్థితిని మెరుగుపరిచేది అంటూ కూడా స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. రైతు బిడ్డగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట తప్పని మడమ తిప్పని నేత అంటూ కొనియాడారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. ఓ రైతు బిడ్డగా రేవంత్ రెడ్డి గారు గ్రామం నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని గుర్తు చేసుకున్నారు. నర్మెటలో ఆయిల్ పామ్ కర్మాగార ప్రారంభోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం కారణంగా ఆర్థిక కష్టాలున్నా ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల లోపు రుణమాఫీ చేశాం. సీఎం స్థాయిలో ఉండి యూరియా కోసం కేంద్ర మంత్రి ప్రధాని 10 సార్లు కలిశారు. ఇంత చేసినా కొందరు రాజకీయ నాయకులు విమర్శలు చేస్తుండడం బాధాకరం అంటూ స్పష్టం చేశారు. ఇతర పంటలు దిగుమతి చేసుకునేలా, స్థానికంగా పండించేలా బోనస్ అమలు చేయాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారి కోరిక. ఈ ఏడాది అత్యధికంగా ఆయిల్ పామ్ వేసిన రాష్ట్రంగా మన తెలంగాణ నిలిచిందంటూ పేర్కొన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. నేటి నుంచి వాహన్ సేవలు ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. కేంద్ర పరిధిలో పరివాహన్ పోర్టల్లోకి రాష్ట్ర వాహనాల డేటా బదిలీ, యజమాని పేరు, చిరునామా మార్పు ఇక ఆన్లైన్లోనే. డూప్లికేట్ ఆర్సీ కూడా ఆన్లైన్లోనే అందించనున్నారు. వాహనదారులు ఇక మీదట కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేకుండా ప్రజాప్రభుత్వం అన్ని సేవలను ఆన్లైన్లో అందించనుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసింది శూన్యం. కమిషన్ల కోసం కాళేశ్వరం, పెద్ద పెద్ద భవనాలు కట్టారంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని కేసీఆర్ 8 లక్షల కోట్ల అప్పుల్లో ముంచారు. కేతనపల్లి, మందమరి మున్సిపాలిటీలో 7.65 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో ప్రజా సమస్యలను ఏ మాత్రం పట్టించుకోలేదంటూ నిప్పులు చెరిగారు మంత్రి వివేక్ వెంకటస్వామి గారు.